న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయ్యారు పబ్లిక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. శాంతియుత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ఏడాది సందర్భంగా పోలీసులు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. జిల్లా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది. అయితే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా జిల్లాలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రతా పరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగబోతున్నారు. ఇవాళ December 31 ఎట్లాంటి భద్రతా పరంగా చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు ఈరోజు నిన్న మనం ప్రజల భద్రత కోసం దాదాపు మొత్తం జిల్లా ఫోర్స్ మనం వాడుతున్నాము. కొన్ని ప్లేసెస్లో మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. అది వెహికల్ చెక్కింగ్ ప్లస్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్, అది రెండు నడుస్తుంది. అది కాకుండా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా లాస్ట్ ఇయర్ లేకపోతే లాస్ట్ 4-5 yearsలో ఎక్కడైనా గొడవ అయినాయి, అక్కడ మనం చిన్న పికెట్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎట్లా అంటే ప్రధాన కూడలు ఎక్కడెక్కడ గుర్తిస్తున్నారు, ఎక్కడెక్కడ జనాలు రద్దీగా ఉండే అవకాశాలు? అంటే జనరల్గా మనం మండల్లో వాళ్ళ చిన్న సెలబ్రేషన్స్ నడుస్తుంది. అది కూడా మనం వాళ్ళ జనాలకి అందరు నిన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చి వాళ్ళందరికీ అంటే చైతన్యం ఇచ్చాము. దట్ రోడ్లో కేక్ కటింగ్ లేకపోతే ఫైర్ క్రాకర్స్ లేకపోతే ఇది కాకుండా డీజే పెట్టడం అది ఏం అలౌడ్ లేదు. ఎందుకంటే మీరు సెలబ్రేషన్ చేయాలి, మీ ఇంట్లో సెలబ్రేషన్ చేయాలి. ఆ రోడ్లో అనవసరంగా తిరిగి అది బయట వచ్చి గుంపులు లేకపోతే జనాలకి ఇబ్బంది పెట్టాలి, అది పని కాదు. అది కాకుండా మన సిరిసిల్ల టౌన్ అండ్ వెమ్లవాడ టౌన్లో దాదాపు 6 ఇన్స్పెక్టర్స్ అండ్ SIs ఎక్స్ట్రా ఇస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ మషీన్స్ ఇస్తున్నాము. ఎవరైనా మైనర్ కూడా రోడ్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళు కూడా పట్టుకుంటాము. అంటే ఈ 31st వేడుకలు మద్యం, గాంజా ఇట్లాంటి ఎక్కువ యువత కావచ్చు ఎక్కువ చేస్తూ ఉంటారు. అట్లాంటి కోసం ఏమన్నా ఏర్పాటు? దానికి కూడా మనం ప్రతి చెక్ పోస్ట్లో 10 యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా ఏర్పాటు చేసాము. ఇన్స్పెక్టర్కి, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ SIకి అనుమానం వస్తే దట్ వీళ్ళ గాంజా ఇన్ఫ్లుయెన్స్లో అంటే గాంజా మత్తు పదార్థ వాడుకొని ఉండొచ్చు అంటే వాళ్ళకు కూడా యూరిన్ టెస్ట్ కిట్స్ చేసి చెక్ చేస్తాము. అది కాకుండా అందువల్ల మనం చెక్ పోస్ట్లో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెకింగ్ నడుస్తుంది. అంటే వాళ్ళ పాకెట్స్ లేకపోతే ఏమైనా గాంజా వేళ ఎవరైనా క్యారీ చేస్తున్నారు, అది కూడా అనుమానం ఉంటే వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు 31st వేడుకలు ఎప్పటి వరకు ప్రజలు జరుపుకోవచ్చు అంటే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే బెస్ట్ ఏంటి అంటే మీరు మీ ఇంట్లో సెలబ్రేట్ చేస్తే ఫ్యామిలీ వాళ్ళతో సెలబ్రేట్, ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలి, మీరు ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేయాలి. దానికి బయట వచ్చి అనవసరంగా తాగి బండి నడవడం లేకపోతే గుంపులు బయట వచ్చి చేయడం అది వీలు లేదు, అది అలౌడ్ కూడా లేదు. మీరు చెప్పిన ప్రకారం మీరు ఇంట్లో ఏ టైం వరకు మీరు సెలబ్రేట్ చేయొచ్చు, ఎవరు మీకు ఆపరు. జస్ట్ అది చూసుకోండి దట్ మీ పక్కన ఇంటి వాళ్ళకి మీరు ఇబ్బంది పెట్టుకోకండి. ఆ డీజే లాంటి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోకండి. సో దట్ పక్కన వాళ్ళకు కూడా హాస్పిటల్ ఉండొచ్చు, ఎవరైనా మెడికల్ ఇల్లు ఉండొచ్చు. సో వాళ్ళకి ఇబ్బంది ఎవరికి పెట్టుకోకండి. అంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలా యువత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బైక్ పైన రైడింగ్ చేస్తూ చాలా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగినాయి. వారితో పాటు మిగతా వారు కామన్ మ్యాన్ కూడా ప్రాబ్లం జరిగినాయి. ఆ యువతకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు? తల్లిదండ్రులకు ఫైనల్గా మీరు చెప్పే మెసేజ్ ఏంటి? ఇప్పుడు యువతకి ఒక్కసారి మీ పైన ఒక చిన్న కేసు కూడా అయితే అది మొత్తం రిమార్క్స్ అవుతుంది. మనం ఆన్లైన్ పేరు కొడితే అది వచ్చేస్తుంది ఏమైనా కేసు ఉన్నాయా లేదా. మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో కూడా కావాలంటే పోలీస్ క్లియరెన్స్ అవసరం ఉంటుంది. సో దయచేసి ఏమైనా క్రైమ్ చేయకండి. అట్లా ఈ పేరెంట్స్కి కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మన జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ మైనర్ డ్రైవింగ్ చేసిన పిల్ల ఒక ముసలైనకి గుర్తే ఆ ముసలని చనిపోయారు. దానికి ఆ మైనర్కి మనం జువెనైల్ హోమ్, ఆ మదర్కి జైలు పంపడం జరిగింది. అందువల్ల పేరెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి మీరు కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళ చదవడం కోసం వాళ్ళకి మీరు దృష్టి పెట్టుకోవాలి. జస్ట్ వాళ్ళ గాంజాయి లేకపోతే ఏమైనా చేదు అలవాటు పెట్టుకోకూడదు. అది కూడా చూసుకోవాలి. మీ దృష్టిలో ఉంటే మీతో కౌన్సిలింగ్ కావట్లేదు అంటే మన దృష్టిలో తీసుకోనండి, మనం కౌన్సిలింగ్ చేస్తాం. అంటే లాస్ట్ ఇయర్ 31st కూడా చాలా గొడవలు జరిగినాయి. వాటి కోసం అందరికీ ఇచ్చారు ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే మీరు దయచేసి మీరు ఇంట్లో సెలబ్రేట్ చేయండి, అనవసరంగా బయట రాకండి, తాగి డ్రైవ్ చేయకండి. మైనర్స్ కూడా మీ పేరెంట్స్ మైనర్స్కి వెహికల్ ఇవ్వకండి, ఎందుకంటే మీ పైన కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. సో అందువల్ల మీ ఇంట్లో సెలబ్రేట్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేయండి. మీ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఫైనల్గా అంటే సెలబ్రేషన్స్ ఒకటే రోజు 31st ఒకటే రోజు కాదు, ఇయర్ అంతా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎవరింట్లో వాళ్ళు మా సెలబ్రేషన్ చేసుకోండి, అందరికీ సహకరించాలి. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం త్రిబుల్ రైడింగ్ చేసినా అది మద్యం సేవించి ఇబ్బంది చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లిక్తో బాబు యాదవ్, V6 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి.